చేస్తున్నావు? వదలమంటే. కళలో మాత్రమేనండి నా డ్రీమ్ గర్ల్తో సంసారం చేస్తున్నాను. కానీ ప్రతిసారి నా కళ్ళని చెడగొట్టేది ఎవరంటే... టైం ఏడైంది, ఇంకా ఏంట్రా నిద్ర? నీళ్ళాగిపోతాయిరా. మా అమ్మ. ఏమంటున్నావమ్మా? టైం 7? అయ్యయ్యో, తను వెళ్ళిపోతుందే. ఇప్పుడు పరిగెత్తు. రోజు మొహం మీద నీళ్లు కొడితే గాని లేవడు. ఏంటి? ఏం లేదు, భార్య నచ్చలేదని ఒకడు ఊరేసుకున్నాడంట, పరుగుగలోడు. పేపర్ చదివేసి ముందు ఇల్లు తుడిచే పని చూడండి. అది నా పనే కదా. ఓకే, వచ్చాడా లేదా? ఇంట్లో చేసే పని ఒకే ఒకటి నీళ్లు పట్టడం. అవి కూడా ఆగిపోయాయంటే కర్ణాటక వరకు వెళ్తామా? పనికెళ్తేనే కదా బాధ్యత వచ్చేది. ఇలా గాలికి తిరుగుతూ ఉంటే ఇంకేం చేస్తాం? అయ్యో అమ్మా, అయిందా నీ సుప్రభాతం? పనికెళ్ళు అంటున్నావు. మహా అయితే నేను పనికెళ్తే నువ్వేం చేస్తావు? వచ్చే నెల పిల్లని చూడడం మొదలెడతావు. అమ్మా, ఈ రోజుల్లో నాలాంటి చదువుకున్నోడికి ఈజీగా పని దొరికేస్తుంది. పిల్ల దొరకడమే కష్టం. కాబట్టి ముందు అమ్మాయిని చూద్దాం, ఆ తర్వాత పని చూసుకుందాం. అమ్మా, దానికి ఆ అమ్మాయి నిన్ను చూడాలి కదా. ఎన్ని సంవత్సరాలని నువ్వే చూస్తూ ఉంటావు. ఎవరు? నీ అబ్బా. అపశకునంగా మాట్లాడుకో. నీది లవ్ మ్యారేజేగా, నీకు మాత్రం ఏమన్నా అమ్మ ఈజీగా ఓకే చెప్పిందా? నువ్వు ఈవ్ టీసింగ్ చేసావని పోలీస్ స్టేషన్లో పెట్టి కుమ్మించింది కదా, మర్చిపోయావా నాన్నా? అరే, ఎన్ని సంవత్సరాలని ఇదే చెప్తూ ఉంటావురా? అంటాను, నువ్వు నా లవ్కి ఓకే చెప్పే వరకు అంటాను. ఏంటి విలన్లా మాట్లాడుతున్నాడు? ఎక్కడికెళ్తున్నారా? అమ్మా, నీళ్లు పట్టడానికమ్మా. మరి నీళ్లకు బిందులేయి. మంచి ప్రశ్న, బాగా వేసావు. నీళ్ళు ఆగిపోయాయో లేదో చూసొస్తాను. అటెక్కడికి వెళ్తున్నావు? అది ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాడు కదా, అందుకే డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్తున్నాడు. లుంగీ పనిని మార్చడం డ్రెస్ చేంజింగా? వాణ్ణి పాడు చేసేది మీరే. ముందు మీకు బుద్ధి చెప్పాలి. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళరా వెళ్ళు, నేను చూస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా దాని వెనకాలే తిరుగుతున్నావు. ఏదో ఒక రోజు అది నిన్ను అవమానించే తీరుతుంది, అప్పుడు తెలుస్తుందిరా. మేరీ, నేను చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నా. సారీ, చిన్న మిస్టేక్. వన్ సైడ్గా లవ్ చేస్తున్నా అమ్మాయి. వచ్చాడు తింగరుడు. ఇప్పుడు బావ నిన్ను ఎలా ఇంప్రెస్ చేస్తాడు అనేది మాత్రం చూడు. వయసు మీద పడ్డాకెందుకు నువ్వు బిందె మోస్తున్నావు? నేనే ఇంటికి తెచ్చి వంపుతానులే, నువ్వు నోరు మూసుకో. వదులు, నేను చూసుకుంటాను. ఓరి దుర్మార్గుడా. ఓవర్గా సీన్ చేయడం, తర్వాత అవమానపడ్డం, ఇదేనండి నా పని. ఇది నా ఐడియా కదండి. నాలాగే ఇంట్లో తిట్లు తింటూ దేనికి పనికిరాని ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చిన ఐడియా. నేను నీకు నేర్పించినట్టు చెయ్యి. టమాటా తొక్కలాగా దొరుకుతుంది. జానీ ప్లంబర్ అని చెప్పుకుంటాడు, కానీ ఇప్పటిదాకా ఏమీ పేకలేదు. రేయ్, నల్లగా ఉంటే ఏం చేస్తావురా? నీ లవరేమో అందంగా ఉంటుంది. ఇంగ్లీష్ ఉండాలనుకోవడంలో తప్పులేదుగా. గుణ, పని పడకపోకపోయినా అనవసరపు గొడవలకేం తక్కువ ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసే ఒకే ఒక్క పని ఏంటంటే నా లవ్కి ఐడియా ఇవ్వడం మాత్రమే. వెయ్యరా త్వరగా వెయ్యి. రే, వికెట్లు గై, అక్కను అవుట్ చేసేయాలి. హాయ్. ఇక్కడికి వచ్చేసాడు. ఇంకెక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. అయ్యి వర్కౌట్ అవుతుంది. ఒక నిమిషం ఆగు మేరీ, నేను మాట్లాడాలంటున్నాను కదా. నీతో మాట్లాడటానికే లేదు, వెళ్ళు. నేను చెప్పేది కొంచెం విను మేరీ. ఇది రోడ్డు, మర్యాదగా వెళ్ళు. ఏయ్, ఒక నిమిషం నేను చెప్పేది వినువే. ఎంత కోపమో. రేయ్, మీరు చెప్పినట్టు చేసి ఫాలో అయ్యి నా కాళ్ళేరా నొప్పి వస్తున్నాయి. తను నన్ను కనీసం చూడని కూడా చూడలేదురా. ఇంకా ఎన్ని ఐడియాలు ఇవ్వమంటావురా? చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్న అమ్మాయి కదా, కొంచెమైనా జాలి చూపిస్తుంది అనుకుంటే నేను చూస్తేనే ఎగిరెగిరి పడుతోంది. అరే పోండ్రా, కళలో మాత్రమే కిస్ చేస్తుంది, లవ్ చేస్తుంది, ఫాలో చేస్తుంది. డైరెక్ట్గా చూస్తే ఉమ్ముతుందిరా. మీరు ఫ్రెండ్సే కదా, ఏనాడైనా ఒక మంచి ఐడియా ఇచ్చారా? రేయ్, ఇప్పుడు నువ్వు ఎందుకని అనవసరంగా టెన్షన్ పడి మాట్లాడుతున్నావు? నీకేదైనా ఒక చిన్న సమస్య వస్తేనే మేము విడిచిపెట్టాం. లవ్వే నీకు ప్రాబ్లం అయితే ఆ లవ్ లో మేము మిమ్మల్ని కలపమా?
ఇప్పుడు చెప్తున్నాను రా, ఏం జరిగినా సరే మ్, ఆ, నా ప్రాణం ఇచ్చినా సరే ఆ లవ్ని కాపాడతాను. నీ ప్రాణం ఇక్కడుంది. రేయ్, నా ప్రాణం నువ్వేరా. పొర కోడిపోచ్చు. నేనేనంట ప్రాణం. అంతేనా? అవునంతేరా. రే మామా, నేను నా ఒళ్ళు ఇచ్చానా నీ లవ్ని కాపాడతాను. దాన్ని ఐటమ్ అంటారు. పొరా చెప్పు తెగుద్ది. బాయ్ రా. వెయిట్ చేసినంత చాలు, స్ట్రైట్ గా పెళ్లి చేసుకుందామని అడుగు. ఏంటిది? రోజ్ ఆ విషయం నాకు తెలుసు. దీనెందుకు నాకిస్తున్నావు? నీకివ్వకుండా జేసీబీ వ్యాన్ లో వేసిన చెత్తలా ఉందే, దీనికిస్తారా ఏంటి? ఏ దాంతోనే కదా మాట్లాడుతున్నావు, నన్నెందుకు లాగుతావు? ఏ నువ్వు ఊరుకోవే. ఎందుకో నేను అడుగుతాను. నచ్చావు, పెళ్లి చేసుకుందామనే. పెళ్లి చేసుకుంటావా? ఆ. హేయ్. ఓసిని. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అసలు నువ్వెవరు? నిన్నెందుకు నేను పెళ్లి చేసుకోవాలి? అందరూ చూస్తున్నారే. చూడు నువ్వు, నీ మంచి చెడు అందరికీ తెలుస్తుంది. నేను కూడా పోన్లే పోన్లే అని ఊరుకుంటుంటే నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. అయ్యయ్యో, డైలీ ఫాలో చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు. ఇంప్రెస్ చేస్తున్నానని అనుకుని ఓవర్గా టార్చర్ చేస్తున్నావు. ముందు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అదొదిలేసి ప్రేమిస్తున్నానని చిరాకు తెప్పించావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను చూస్తే నాకు ఒళ్ళు మండి ఏవేవో అనాలనిపిస్తోంది. ఒక 4 మాటలు, ఒక 4 మాటల్లో నిన్ను బాగా తిట్టినా పోకిరి, దుర్మార్గుడా, పని పట్టలేదు, వెధవా, దద్దమ్మ, చేతగానివాడా. ఛీ! పదవే వెళ్దాం. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకో? ఛీ, ఇమ్మంటే? ఫోన్ కి కూడా సెట్ అవ్వటం లేదు. ఇక నీకు నాకు ఎలా సెట్ అవుతుంది? ఛీ! ఏమైందే నీకు? వెళ్ళేటప్పుడు బాగానేగా వెళ్ళావు. అంతా నాశనం అయిపోయింది. దాని వెనకన తిరక్కరా తిరక్కరా అంటే అసలు వీడు వింటున్నాడా? ఈరోజు ఊరందరూ చూస్తుండగా రోడ్లో అవమానించిందండి. నా కొడుకుని ఎన్నెన్ని మాటలందండి అది. ఆ చారు నాతో నవ్వుతూ చెప్తోంది ఈ విషయాలు. నాకెంత బాధగా ఉందో తెలుసా? ఇంకా ఎంతమంది ముందు అవమానం పడాలో మనం. వాణ్ణి కన్నందుకు. ఎక్కడే ఉన్నాడు వాడు? ఎక్కడుంటాడు? దాన్ని తలుచుకొని ఏదో మూల కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.